వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. M3 ఎన్నికలలో సక్సెస్. జిల్లాలో 68% నమోదు. సహకరించిన వారికి కృతజ్ఞతలు. కలెక్టర్. స్ట్రాంగ్ రూమ్ కు తరలిన ఈవీఎంలు. 40 రోజుల పాటు పటిష్ట బందోబస్తు. సీఎంసీ వద్ద ప్రత్యేక ఆంక్షలు. ఎన్నికల కోడ్తో ఇబ్బంది పడకుండా చర్చలు. మేలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు. పూర్తయిన రిజర్వేషన్లు. త్వరలో రానున్న నోటిఫికేషన్. కంటిలో నీరు. పంటలు లేకపోయే. ఎండుతున్న పంటను చూసి రైతు దిగులు. న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన కర్షకుడు. ఎడపల్లి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర బృందం. జాతీయ నాణ్యతా ప్రమాణాల క్రింద ఎంపికకు సిద్ధం. సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరిచి ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించడమే తమ లక్ష్యమని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల పథకం క్రింద ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి సుదర్శనం, రాష్ట్ర అధికారి డాక్టర్ విజయ్ భాస్కర్లు పరిశీలించారు. ప్రైవేట్కు ధీటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆసుపత్రిని పరిశీలించిన అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లి, మోర్తాడుతో పాటు ఎడపల్లిని జాతీయ నాణ్యతా ప్రమాణాల పథకం కింద ఎంపిక చేయడం జరుగుతోందని వివరించారు. ఆసుపత్రులలో ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలను అంచనా వేసి అట్టి సమాచారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదించడం జరుగుతోందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంవత్సరానికి 3 లక్షల రూపాయలను ఆరోగ్య శాఖ ద్వారా అందజేయడం జరుగుతోందని వివరించారు. 3 సంవత్సరాలకు చెందిన 9 లక్షల రూపాయలు మంజూరైన తర్వాత ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలను పొందుపరచడానికి ఉపయోగించడం జరుగుతోందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ వాతావరణమే కల్పించడానికి ఈ క్వాలిటీ అసెస్మెంట్ సెలెక్ట్ చేయడం ఆపరేషన్ ఉండాలి. మంచిగా మెయింటైన్ చేయాలి, నీట్గా మెయింటైన్. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే కొంతమంది అక్కడ ఉంచాలి, ఇక్కడ ఉంచాలి, మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ యోగితా రాణా గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎడపల్లిలో మన NQAS స్టాండర్డ్స్ అసెస్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి ఒక అసెస్మెంట్ చేయడానికి రావడం జరిగింది. మరి అసెస్మెంట్ 6 డిపార్ట్మెంట్స్ పరిధిలో జరుగుతుంది. ఓపీ, ల్యాబ్, ఐపీ, లేబర్ రూమ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఈ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డీటెయిల్డ్ నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఇన్స్పెక్షన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎడపల్లి 70% మార్క్స్ కనుక క్రాస్ అవుతే త్వరలో మరి జాతీయ అంచనాల నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ తరఫున మళ్ళీ ఇంకో ఇన్స్పెక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇన్స్పెక్షన్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎడపల్లి 70% కన్నా ఎక్కువ స్కోర్ చేస్తే వీరికి వీళ్ళ మౌలిక వసతులు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ మంజూరు చేయడం జరుగుతుంది. అది మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రతి సంవత్సరానికి 3 lakhs 3 సంవత్సరాలు
9 lakhs రూపీస్ మంజూరు చేయడం జరుగుతుంది. దేశం మొత్తం నిజామాబాద్ పార్లమెంటును ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. M3 ఈవీఎంలచే ఎన్నికల నిర్వహణ జరిపారు. దేశంలో కాదు ప్రపంచంలో ఒక్క స్థానం కోసం ఇంతమంది పోటీ పడ్డ ఘటనలు చాలా అరుదు. దీంతో అందరి దృష్టి ఇందూరుపై పడింది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 68.10% పోలింగ్ నమోదైంది. ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. ఎండ తీవ్రత ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రాకుండా చేసింది. ఇలా అడ్డంకులతో సాగిన పోలింగ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల యంత్రాంగం పటిష్ట బందోబస్తుతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించారు. 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో రాష్ట్ర జాతీయ స్థాయిలో అందరి దృష్టి నిజామాబాద్ వైపు పడింది. ఎన్నికను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడంతో యంత్రాంగం విజయం సాధించింది. ఎన్నికలను ఓ యజ్ఞంలా భావించి ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లతోనే పోలింగ్ కేంద్రం పూర్తిగా రద్దీగా మారింది. అందుకు అంకిత భావంతో కలిసి అందరూ పనిచేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ముగించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. ఎండ తీవ్రత ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రాకుండా చేసింది. ఇలా అడ్డంకులతో సాగిన పోలింగ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల యంత్రాంగం పటిష్ట బందోబస్తుతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించారు. వారిది ఓ కుటుంబం. ఉన్న భూమిని వంతుల వారీగా సాగు చేసుకొని పొట్టపోసుకుంటారు. ఈ సంవత్సరం ఆ కుటుంబంలో చిన్నవాడి వంతొచ్చింది. తాను అన్ని రకాలుగా వ్యవసాయానికి సిద్ధమయ్యాడు. కానీ ప్రకృతి కరుణించలేదు. అలీసాగర్ ఎత్తు పెంచితే నీరు వచ్చి తన పంట తడుస్తుందని మొరపెట్టుకుంటుంటే అధికారులు ఆగ్రహించారు. ఉన్న పొలం ఎండిపోవడంతో నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. బోధన్ మండల పరిధిలోని అమ్దాపూర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. తాను పంట సాగు చేస్తున్నా కావాల్సిన నీటి లభ్యత లేకపోవడంతో అతన్ని బాధించింది. పొలం ప్రక్కనే అలీసాగర్ బ్యాక్ వాటర్ పంప్ హౌస్ ఉన్నా అందులో నుండి నీరు అందించాలంటే అధికారులు ససెమెరా అంటున్నారు. తన గోడు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. దీంతో గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంక్ ఎక్కి నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు. ప్రజలు అక్కడికి చేరుకుని అతన్ని మెప్పించి క్రిందకు దించారు. మరి అధికారస్తుల దగ్గరికి అందరికి వేసినాం, ఎవరు పట్టించుకోలేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 9 ఎకరాలు వేసిన. 9 ఎకరాలు వేసిన. 9 ఎకరాలు మా అన్నదమ్ములు అందరూ వెళ్ళిపోయినాం. అధికారులకు వాళ్ళకన్నా ఫోన్ చేసినావా? అధికారులకు ఫోన్ చేసిన సార్, నీళ్ళు వస్తున్నాయి అంటే 1 గంట రాత్రి లేకపోయి నన్ను కేసు చేస్తాను రా, కంపెనీ తీయకపోతే రాత్రి తెల్లం దాకా ఈ కాలం మీద వచ్చి గ్యాంగో లారీలు వచ్చి తీసిన దాకా అంటే నైట్ మొత్తం ముందు కూర్చున్నా తీపిచ్చారు. వాటర్ వస్తున్నాయంటే తెల్లం దాకా కాలతో పడినా బల్లం చెర్లకు వాటర్ వస్తున్నాయంటే వరుస ఎన్నికల కోడ్ మళ్లీ పాలనాపరమైన అంశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరపాలని భావిస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.
లోక్సభ ఎన్నికల కోడ్ మే 28తో ముగియనుంది. ఆలోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలను లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరింది. పరిషత్ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 15న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి సమావేశం కానున్నారు. 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కావాలని ఇప్పటికే నిర్ణయించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశంలో ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 3 విడతల్లో రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్లు, 535 మండల పరిషత్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వారం రోజుల్లోగా షెడ్యూల్ విడుదల చేసి ఈ నెల 23న తొలి విడత పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్, అటు తర్వాత పంచాయతీ ఎన్నికల కోడ్, ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోడ్, ఇలా వరుసగా కోడ్లు వస్తూనే ఉన్నాయి. కోడ్ల వల్ల పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు మే 20లోగా పూర్తి చేసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ మార్చి 13, 22 తేదీల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. పరిషత్ ఎన్నికలకు సిఇసి అనుమతినిచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు త్వరలోని అనుమతి లభించే అవకాశం ఉంది. మున్సిపల్స్ ను మే చివరిలోపు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం జూన్తో ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 17వ సార్వత్రిక ఎన్నిక ముగిసింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 5 నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లా పరిధిలోని 2 నియోజకవర్గాల ఈవీఎం యంత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. రాత్రి ప్రొద్దుపోయేంత వరకు పలు చోట్ల ఎన్నికలు జరిగాయి. 8 గంటల అనంతరం ముగిసిన ఎన్నిక అనంతరం వాటిని సీజ్ చేసి మొదట డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు తరలించారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక కౌంటింగ్ కోసం డిచ్పల్లి మండల పరిధిలోని సుద్దపల్లి సిఎంసి కళాశాలను స్ట్రాంగ్ రూమ్గా ఏర్పాటు చేశారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల సందర్భంలో సైతం ఇక్కడే ఫలితాలను వెల్లడించారు. ఇందుకోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వివిధ నియోజకవర్గాల నుండి 6 డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలను మొదట అప్పగించిన చోటికి చేర్చారు. అనంతరం వాటిని పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. పలు చోట్ల రాత్రి 8 గంటల వరకు ఎన్నిక జరిగింది. దీనిపై అభ్యర్థులు ఆందోళనకు లోనయ్యారు. ఎన్నిక జరుగుతుందా, మరేమైనా చేస్తున్నారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వాటిని డిచ్పల్లి సిఎంసి కళాశాల స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఫలితాలు వెలువడడానికి 40 రోజుల వ్యవధి ఉంది. ఈ సమయం వరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా నిఘాతో పాటు కేంద్ర పోలీస్ బృందంచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పర్యవేక్షణ జరుపుతున్నారు. అప్పటి వరకు వీటిని భద్రపరుస్తారు. ఉదయం పూట వివిధ డివిజన్ల నుండి తరలించిన ఈవీఎం యంత్రాల బాక్స్లను గదులకు చేరవేర్చారు. సీసీ కెమెరా నిఘాతో పాటు కేంద్ర పోలీస్ బృందంచే స్ట్రాంగ్ రూమ్ వద్ద పర్యవేక్షణ జరుపుతున్నారు. అప్పటి వరకు వీటిని భద్రపరుస్తారు. ఉదయం పూట వివిధ డివిజన్ల నుండి తరలి వచ్చిన ఈవీఎం యంత్రాల బాక్సులను గదులకు చేరవేర్చారు. అనంతరం నియోజకవర్గ వారీగా వరుస క్రమంలో ఏర్పాటు చేసి గదులను సీజ్ చేశారు. గదుల వద్ద కేంద్ర పోలీస్ బలగాలను మరియు నూతన టెక్నాలజీతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థుల భవితవ్యం అందులోనే పొందుపరిచి జాగ్రత్తగా కాపలా కాయనున్నారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా నేడు మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కోటగిరి ఎంపీపీ సులోచన అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. దానం చేసిన రక్తం వల్ల మనకు తెలియకుండానే ఇతరుల ప్రాణాలు రక్షించిన వారమవుతామని ఆమె అన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీపీ సులోచన, సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ప్రారంభించారు. గత సంవత్సరం సైతం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు వల్ల ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అంబేద్కర్ సంఘం వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎంపీపీ సులోచన అభిప్రాయపడ్డారు. యువత ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ పత్తి లక్ష్మణ్ సైతం యువజన సంఘం వారిని అభినందించారు. ఈ శిబిరంలో భారతరత్న అంబేద్కర్ యువత సంఘం అధ్యక్షులు దత్తు, ఇందూరు సాయిలు, శ్రీకాంత్, బాగిరి రాములు పలువురు పాల్గొన్నారు. మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14న ఉంది. కానీ ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం యువకులు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యువకులు పోయినసారి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే కంటిన్యూగా చేస్తారని కూడా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఒకటేంటంటే ఈ రక్తదానము చాలా గొప్ప విషయం. ఇది చాలా మందికి రక్తం అవసరం ఉంటే దొరకదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ ఏదైతే రక్తదానం చేశారో వాళ్ళ రక్తం ఉపయోగపడుతుంది. వీళ్ళ వల్ల చాలా ఉపయోగపడుతుంది. కావున ఈ యువకులు ముందుకు వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను వారికి అభినందిస్తున్నాను. మరియు వాళ్ళు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మరి వీరిని ప్రతి ఒక్కరు వీరిని కూడా స్ఫూర్తి తీసుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే ఆశయాలు మరి నిజం చేయాలి, యువకులు ముందుకు రావాలని కూడా నేను కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. 128వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దానిలో భాగంగా ఈరోజు కోటగిరి అంబేద్కర్ యువజన యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ రక్తదాన శిబిరంలో కోటగిరి యువకులు చాలామంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇలా కోటగిరిలో ఈ సంవత్సరము ఈ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే యువకుల్లో ఇలాంటి ఉత్సాహాన్ని నింపే కార్యక్రమాలు చేసినట్లయితే ఇటు గ్రామానికి అటు మండలానికి ఎంతో పేరు వస్తుంది. కావున ఈ అంబేద్కర్ యూత్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ యువకులకు ఉత్సాహాన్ని నింపే కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాను. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చేతికొచ్చిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతు గుండె కన్నీరు పెడుతోంది. పంట ఆరంభ సమయంలో నీటి నిల్వ ఆశాజనకంగా ఉండటంతో అందరూ వరి వైపు ఆసక్తి చూపారు. అటు తర్వాత రోజుకు నీటి మట్టం పడిపోవడంతో పంటకు కావాల్సిన నీరు లేకుండా పోయింది. దీంతో చేతికొచ్చిన పంట కాస్త ఎండుముఖం పట్టింది. బీర్కూరు మండలంలో పలువురు రైతులకు చెందిన వ్యవసాయ క్షేత్రాలు కంటతడి పెట్టిస్తున్నాయి. సర్కార్ అందించిన సహాయానికి తోడు బయట నుండి అప్పులు తెచ్చి మరీ పంట సాగు కోసం పెట్టిన రైతు తల్లడిల్లుతున్నాడు. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల క్రింద కొందరు, నిజాం సాగర్ కాలువల క్రింద మరికొందరు ఆశగా పంటల సాగు చేస్తున్నారు. ఈ తరుణంలో పంటకు కావాల్సిన నీరు అందకపోవడంతో ఏపుగా పెరిగిన వరి కాస్త ఎండుముఖం పట్టింది. పంటను చూసి రైతులు దిగులు చెందుతున్నారు. నిజాం సాగర్లో నీరు ఉంటే, పంటకు ఓ తడి నీటిని అందించి ఉంటే పంట చేతికొచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపోయిన పంటల వివరాలను సేకరించి తమకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. నాటేసిన దానికి ఏం లేదు, మొత్తం ఎండిపోయిన పొలం అంతా. మొత్తం బోర్లు ఉన్నాయి, మళ్ళీ బోర్లు మళ్ళీ వేసినాం. మొత్తం ఉన్నాయనుకొని వాటర్ ఉన్నాయనుకొని వేసినాం మేము. అవి ఏం లేవు, మొత్తం ఎత్తిపోయినాయి. ఇక ఈ పరిస్థితి వచ్చింది. ఇక మొత్తం అంటే 3 ఎకరాలలో ఒక 5 సార్లు ఇదే 5 సార్లు అంటే కూడా మొత్తం ఎండిపోయిన దాంట్లో ఇదే మిగులుతుంది. దీంట్లో మేము ఏం చేయాలి? రైతులము పెట్టిన పెట్టుబడులే కనీసం ఒక 10% కూడా అసలు వేస్తారు. ఇక మాకు ప్రభుత్వం మన పార్టీ ఉంది కాబట్టి మన రూలింగ్ ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని మన గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంతే, అంతకుమించి ఏం చేస్తారు? దయచేసి మాకు గరీబ్ వాళ్ళని రైతులని ఆదుకోవాలని పేరున కోరుకుంటున్నాం సార్.
ఏం చేయలేం సార్, ఏమేం చేస్తాం, మొత్తం బర్లకు కోసేసినాము, మొత్తం ఎండిపోయినాయి, మొత్తం రాలిపోయినాయి, మొత్తం ఏం లేదు, నీళ్ళు లేక వాటర్ లేక చూడుంటుంది, మొత్తం ఎండిపోయి రాలిపోయినాయి. ఇలా కూడా ఇదే 5 సలం అంటే ఇది కూడా రావట్లేదు అసలుకి. కనీసం 2 సంచుల మన సంచుల పైసలు కూడా వెళ్ళట్లేదు సార్. 3 ఎకరాల వేసినాం మేము, 2 బోర్లు అట్లా ఇట్లాంటి మొత్తం నష్టపోయాం సార్. ప్రతి ఒక్కరిసారి ఇక్కడ మొత్తం శివార్లో మొత్తం అందరు ఇదే పరిస్థితి సార్. ఇట్లా ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము. దయచేసి రైతులు వేసంగి పంట వరిగా ప్రధాన పంట కాబట్టి బోర్ల కింద బోరుబావుల కింద వరి నాటేశారు. దీనివలన వర్షాలు లేక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి ఇంచుమించు ఒక 70% ఇంచుమించు ప్రతి రైతు పొలాలు ఇంచుమించు 70% రైతులు పొలాలు ఎండిపోయి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, M3 ఎన్నికలలో సక్సెస్, జిల్లాలో 68% నమోదు, సహకరించిన వారికి కృతజ్ఞతలు కలెక్టర్. స్ట్రాంగ్ రూమ్ కు తరలిన ఈవీఎంలు, 40 రోజుల పాటు పటిష్ట బందోబస్తు, సీఎంసీ వద్ద ప్రత్యేక ఆంక్షలు. ఎన్నికల కోడ్తో ఇబ్బంది పడకుండా చర్చలు, మేలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు, పూర్తయిన రిజర్వేషన్లు, త్వరలో రానున్న నోటిఫికేషన్. కంటిలో నీరు, పంటలు లేకపోయే, ఎండుతున్న పంటను చూసి రైతు దిగులు, న్యాయం చేయాలని ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన కర్షకుడు. ఎడపల్లి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర బృందం, జాతీయ నాణ్యతా ప్రమాణాల క్రింద ఎంపికకు సిద్ధం, సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.